హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంలో భాగంగా మీరు గ్యాస్ బుక్ చేసుకుంటే డబ్బులు రిటర్న్ రావడం లేదా కొన్ని సాంకేతికాల కారణాలతో అర్హత ఉన్న లబ్ధిదారుల ఖాతాలో నగదు కావడం లేదు. ఉచిత గ్యాస్ పథకంలో వర్తించడంతో పాటు నగదు జమ కావాలంటే ఈ కింది వివరాలు ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అదేంటో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఎన్డీఏ ప్రభుత్వం ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకము ఈ ఏడాది దీపావళి రోజు ప్రారంభించిన ఈ పథకంలో భాగంగా లబ్ధిదారులకు ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు అందజేస్తామని ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న మొత్తం రేషన్ కార్డులతో పోలిస్తే ఉచిత గ్యాస్ పథకానికి అర్హులైన సంఖ్య తక్కువగా ఉంది. అలాగే కొన్ని సాంకేతిక కారణాలతో అర్హత ఉన్న లబ్ధిదారులకు ఖాతాల్లో నగదు కావడం లేదు. ఉచిత గ్యాస్ పథకము వర్తించడంతో పాటు నగదు జమ కావాలంటే ఈ కింది వివరాలు తప్పనిసరిగా తెలుసుకోవాలి. అవి ఏమిటంటే, ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ 6 మేరకు ఏపీ ప్రభుత్వం దీపం 2 పథకం తీసుకొచ్చింది. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వచ్చే ఏడాది మార్చి వరకు ఒక్కో గ్యాస్ కనెక్షన్కు 1 చొప్పున 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తారు. 2025-26 ఆర్థిక సంవత్సరం నుంచి ప్రతి 4 నెలలకు 1 చొప్పున ఏటా 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వనున్నారు. దీంతో వంట గ్యాస్ లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరుతుంది. ఇకపోతే గ్యాస్ సిలిండర్ ధరను బుక్ చేసిన తర్వాత తొలుత లబ్ధిదారుల డబ్బులు చెల్లించాలి. గ్యాస్ సిలిండర్ డెలివరీ అయిన 48 గంటలు గ్యాస్ కనెక్షన్కు అనుసంధానమైన లబ్ధిదారుడి బ్యాంక్ అకౌంట్లో డబ్బులు అయితే పడడం జరుగుతుంది. డబ్బులు జమ చేస్తుంది. రాష్ట్రంలో ఏ ఇతర పథకాల్లో లేనంత మంది లబ్ధిదారులు దీపం 2 పథకంలో ఉన్నారు. ఏటా 2.840 కోట్ల వ్యయం కేటాయించింది కూటమి సర్కార్. అయితే కొన్ని సాంకేతిక కారణాలతో అర్హత ఉన్న డబ్బులు ఇంకా జమ కావడం లేదు. కొన్ని సాంకేతిక కారణాలతో లబ్ధిదారులకు నగదు రాయితీ వర్తించడం లేదు. ఆధారు, రేషన్ కార్డు, గ్యాస్ కనెక్షన్ ఆధారంగా రాయితీ వర్తింపజేస్తున్నారు. ఈ వివరాలు లేకపోవడంతోనే అర్హుల సంఖ్య భారీగా తగ్గింది. రాష్ట్రంలో 1.54 కోట్ల గృహ వినియోగదారులకు గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. రేషన్ కార్డు మాత్రం 1.45 కోట్లు ఉన్నాయి. అయితే ఉచిత సిలిండర్ పథకంలో కొన్ని లక్షల మంది చేర్చాల్సి ఉంది. గ్యాస్ కనెక్షన్ రేషన్ కార్డులు ఉన్న ఆధార్ అప్డేట్ చేయించకపోవడంతో అర్హత పొందలేకపోతున్నారు. దీపం 2 పథకం కింద 100% సబ్సిడీ అయితే ఇవ్వడం జరిగింది. ఇకపోతే ఏటా 3 వంట గ్యాస్ సిలిండర్లు పొందడానికి రాష్ట్రంలో ఇంతవరకు 81 లక్షల కుటుంబాలు ఈకేవైసీ చేయించుకున్నట్లు అధికార గణాంకాలు చెబుతున్నాయి. రేషన్ కార్డు, ఆధార్, గ్యాస్ కనెక్షన్ తప్పనిసరి. రేషన్ కార్డులో ఉన్న కుటుంబ సభ్యుల ఎవరి పేరు మీద కనెక్షన్ ఉన్న అర్హులే. రేషన్ కార్డులోని సభ్యుల పేర్లతో ఎన్ని కనెక్షన్లు ఉన్నా ఒకదానికి రాయితీ వర్తిస్తుంది. గ్యాస్ రాయితీ జమ కావాలంటే ఈకేవైసీ తప్పనిసరిగా పూర్తి చేయాల్సి ఉంటుంది. గతంలో దీపం పథకం కింద ఇచ్చిన కనెక్షన్లకు దీపం 2 వర్తిస్తుంది. ఆన్లైన్లో లేదా డీలర్ వద్దకు వెళ్ళి బుక్ చేసుకోవచ్చు. సిలిండర్ అందాక 48 గంటల్లో ఇంధన సంస్థలే రాయితీ సొమ్మును లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తారు. ఏమైనా సమస్యలుంటే 1967 టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఖచ్చితంగా షేర్ చేయండి ఫ్రెండ్స్. అలా చేస్తేనే